నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను రీసెంట్‌గా ఒక టెంపుల్ వెళ్ళాను. మీకు అందరికీ తెలుసు నేను డివోషనల్ వ్లాగ్సే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ చేస్తాను కూడా. సో, ఎందుకంటే నాకు స్పిరిచువల్‌గా ఉండడం అనేది నాకు చాలా ఇష్టమైన థింగ్ అనమాట. సో, కొత్త కొత్త గుళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయాలి, వాటి హిస్టరీ తెలుసుకోవాలని నాకు చాలా ఉంటుంది. సో, ఈరోజు కూడా మనం అలాగే ఒక టెంపుల్‌కి వచ్చామన్నమాట. ఇది మహారాష్ట్ర అనగానే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి. అదే మన తుల్జా భవానీ టెంపుల్. సో, ఈ మధ్యన చాలా ఫేమస్ కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తర్వాత. సో, చావా మూవీ చూసిన తర్వాత అందరూ ఒక మరాఠీ వైబ్లో ఉన్నారు. సో, అలాంటి టెంపులే అనమాట ఇది కూడా. సో, మీ అందరికీ తెలుసు ఛత్రపతి శివాజీ గారికి ఈ అమ్మవారే ఖడ్గాన్ని బహుకరించారట. సో, అందుకనే ఆయన ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా విజయంతోనే తిరిగి వచ్చేసేవారంట. సో, అంతటి గొప్ప మహిమ గల అమ్మవారు మన తుల్జా భవానీ అమ్మవారు. సో, మీ అందరికి ఎవరికైనా డౌట్ వచ్చిందా తుల్జా భవానీ అని పేరు ఎలా వచ్చిందని? సో, అమ్మవారికి భవానీ, కనకదుర్గ ఇవన్నీ మీకు అందరికీ తెలుసు కదా, పార్వతీదేవి పేర్లే అని. సో, అలాగే తుల్జా అంటే త్వరితంగా ప్రసన్నమయ్యే అమ్మవారు అనమాట. అంటే ఎంత త్వరగా అంటే వీలైతే అంత త్వరగా ఆవిడ మన కోరికలను తీర్చి మన మొర ఆలకించి త్వరగా ప్రత్యక్షం అవుతారని ఆవిడని తుల్జా అంటారంట. సో, త్వరగా ప్రసన్నమయ్యే తల్లి. మనం వెంటనే అర్జిస్తే, మనం వెంటనే మన బాధలు చెప్పుకుంటే అమ్మవారు త్వరగా తీర్చేస్తారంట. అందుకనే అంత త్వరగా వస్తారు కాబట్టి తుల్జా భవానీ అని అర్థం అంట. సో, ఇక్కడ ఈ అమ్మవారు ఎలా వచ్చారు, మరి ఈ అమ్మవారి స్వతహాగా అంటే స్వయంభూ వెలిసారంట. సో, మరి ఎలా అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సో, ఐడియా లేకపోతే ఇప్పుడు చెప్పేస్తాను అనమాట. సో, ఏంటంటే పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. సో, ఆ బ్రాహ్మణుడికి అనుభూతి అనే పేరు గల ఒక వైఫ్ ఉండేదట. సో, ఆ భార్య ఏంటంటే బ్రాహ్మణుడు కొద్ది రోజులు అయిన తర్వాత వయసు వచ్చో మరి ఏదో జబ్బు వచ్చి చనిపోతారనమాట. సో, చనిపోయినప్పుడు భర్తనే ప్రాణంగా ప్రేమించిన భార్య ఈ అనుభూతి అనమాట. సో, సతీసహగమనం చేసుకుందామని ఆయనను కాలుస్తున్న నిప్పులోనే కూర్చొని ఈమె కూడా చనిపోదామని నిర్ణయించుకుంటుందంట. సో, అలాంటప్పుడు మేఘ సందేశంలో పిల్లల్ని విడిచి తల్లి చనిపోవడం అనేది మహాపాపం అని చెప్పేసి ఉంటుందంట. సో, ఆ మేఘ సందేశాన్ని విని అది తప్పని తెలుసుకొని ఆవిడ బయటకు వచ్చి, సో, అమ్మవారిని అంటే అప్పట్లో పార్వతీదేవిని ఆవిడ స్తుతిస్తూ ఆ నది తీరంలో ఉంటుందంట. అలా వెళ్తున్న రాక్షసుడు ఈమెను చూసి ఆశపడి ఈమె దగ్గరికి వచ్చి లోబర్చుకోవడానికి కొన్ని మాయమాటలు చెప్పినప్పటికీ ఆవిడ లొంగకుండా అమ్మవారినే జపిస్తూ ఉంటుందట. సో, ఎంతటికి ఈమె లొంగడం లేదని చెప్పేసి ఆయన రాక్షస రూపంలో ఆవిడ్ని అనుభవిద్దామని చెప్పేసి బలవంత పెట్టబోతాడట. సో, అప్పుడు ఆ అనుభూతి అనే ఆవిడ అమ్మవారిని గట్టిగా ఆర్తిస్తుందట. సో, ఆర్తించినప్పుడు అమ్మవారు డైరెక్ట్గా ప్రసన్నమయ్యి ప్రత్యక్షమయ్యి ఆ రాక్షసుని సంహరించడం అనేది జరుగుతుందట. ఆ సంహరించేటప్పుడు ఆ రాక్షసుడు ఎద్దు రూపంలోకి మారుతాడట. సో, అంతటి గొప్ప ఎద్దు రూపంలోకి మారినా కూడా అమ్మవారు వెంటనే సంహరించేసి ఆ అనుభూతిని కాపాడుతుందట. సో, ఆ అనుభూతి ఆ మొరాలకించినందుకు అమ్మ నీకు ఏ వరం కావాలని కోరుకో అనేసి అడుగుతుందట. సో, అమ్మ అడిగిన వెంటనే ఆ అనుభూతి ఏం చెప్తుందంటే అమ్మ నువ్వు ఇక్కడే ఉండిపోవాలి, ఈ ప్రజలను నువ్వు కాపాడాలి, నాలా ఎవరైనా ప్రాధేయపడితే నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళని చల్లగా చూడాలి అని చెప్తుందంట. సో, అందుకని చెప్పేసి అమ్మవారు అక్కడ డైరెక్ట్గా అలాగే ప్రత్యక్షమయ్యి ఉంటారట. సో, ఇక్కడ 8 చేతులతో అమ్మవారు చక్కగా ఉంటారు. ఎవరు చెక్కలేదు, ఆ శిలని ఎవరు నిర్మించలేదు. సో, ఆవిడే అక్కడ అలా ఉండిపోయారట. సో, అందుకనే మామూలుగా ఏ గుళ్ళో చూసినా కూడా మనకి విగ్రహం అనేది ఏ చలనం లేకుండా ఉంటుంది కదా, బట్ ఇక్కడ మాత్రం అమ్మవారు కొంచెం చలన స్థితిలో ఉంటుందంట. సో, ఏ బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా అమ్మవారు అక్కడ తిరుగుతూ ఉంటారని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు విజయదశమి రోజు మనం మామూలుగా నరకాసురుణ్ణి చంపి వధించింది కాబట్టి మనం విజయదశమి జరుపుకుంటాం కదా. సో, ఇక్కడే అదే రోజు అంటే విజయదశమి జరిగిన రోజే అనుభూతిని కాపాడిన రోజు. సో, అనుభూతి అనే ఆవిడని కాపాడిన రోజు కాబట్టి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహించి ఘనంగా జరుపుకుంటారట. అంటే అమ్మవారి విజయానికి గుర్తుగా అనమాట. సో, మీ అందరికీ తెలుసు కదా, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఈవిడకి భక్తుడు అని చెప్పేసి ప్రతి ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి ఆవిడ దగ్గర ఆశీస్సులు తీసుకోకుండా వెళ్ళేవారు కాదట. సో, అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ, మనం ఇప్పుడు జనరేషన్స్ మారుతున్న కొద్దీ అక్కడ కూడా కొన్ని పద్ధతులు అవన్నీ మారుతూ ఉంటాయి కదా. సో, ఆ మారుతున్న జనరేషన్స్కి తగ్గట్టుగానే ఇక్కడ కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి కదా, మరి ఏ గుళ్ళో అయినా సరే. సో, మనం అలా బస్సులో వెళ్ళినప్పుడు ఒక 500 మీటర్స్ ముందే ఆగుతుందన్నమాట బస్సు. సో, అక్కడ నుంచి మనం మాడ వీధుల్లో నడుచుకుంటూ రావాలి. సో, అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే సో మనకు అన్నీ కనిపిస్తాయి ఇక్కడ.
చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారికి మనం గాజులు, పువ్వులు వాయినాలుగా ఇస్తామన్నమాట. జాకెట్ ముక్క అంటే ఎవరి మొక్కలకు తగ్గట్టు వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ అక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి. పెద్ద రేట్ ఏం కాదు, అన్నీ తక్కువ రేట్లోనే ఉంటుంది. కొంచెం మితంగా మనం బార్గెన్ కూడా చేయొచ్చు. మనకు అందుబాటులోనే రేట్స్ కూడా ఉంటాయన్నమాట. సో దాంట్లో ఎలాంటి ప్రాబ్లము లేదు. సో అన్నీ మనకి ఫ్రెష్ ఐటమ్సే దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇది అమ్మవారి మొదటి ప్రాంగణం అనమాట. అంటే మనం ఈ గోడ నుంచే, ఈ గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా షాప్స్, చుట్టుపక్కల అన్ని షాప్సే. సో ఇక్కడ నన్ను బాగా ఇంప్రెస్ చేసిన పార్ట్ ఏంటంటే, మీరు ఏ షాప్లోనే ఏదైనా కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మవారి విగ్రహం కొనుక్కున్నారనుకోండి, వాళ్ళ విగ్రహంతో పాటు కొంచెం కుంకుమ కూడా ఇస్తారనమాట. సో అమ్మవారికి మామూలుగా ముత్తైదువులు అంటే మట్టి గాజులు, పసుపు, కుంకుమలు ఇలాంటివి కదా. సో ఇక్కడ అమ్మవారికి ఏంటంటే సేమ్ అలాగే మనం ఏది కొనుక్కున్నా సరే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా మనం ఆ కుంకుమ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట మనకి బహుమతిగా. సో కొంచెం కుంకుమ అనేది మనం చేసిన ప్యాకేజీలలో వేసి ఇస్తారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత లైటింగ్తో కలర్ఫుల్గా. మేము వెళ్ళింది సాటర్డే ఈవినింగ్. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పూజలు మనం హారతులు, అర్చనలు ఎవరైనా చేసుకుంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఏ గుళ్ళో అయినా సరే అమ్మవారి గుడి అనగానే మనకు మంగళవారం, శుక్రవారాలు ఎక్కువగా పూజలు చేస్తామని చెప్పేసి మనం అనుకుంటాం కదా. కానీ ఇక్కడ మాత్రం వీకెండ్స్ అనమాట, శనివారాలు, ఆదివారాలలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారట. సో ఎవరైనా వెళ్ళేవారు ఉంటే కనుక శనివారం సాయంత్రం వెళ్ళడం అనేది గ్రేటెస్ట్ టైం అని నేను చెప్తాను. ఎందుకు అని అంటే మీకు తర్వాత చెప్తాను. అది మీరు చూస్తే కానీ మీరు నమ్మలేరు అనమాట. నిజంగా నేను సర్ప్రైజ్గా వెళ్ళాను, నాకు కూడా తెలియదు. నేను అక్కడ చెప్పులు పెట్టడానికి ఎందుకు వీడియో తీశాను అని అంటే, అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి పెద్ద ప్లేస్ అంటే ఏం లేదండి. మీరు గుడికి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు మీకు సొంత వెహికల్స్ ఏమైనా ఉంటే గుళ్ళోనే వదిలేస్తే బెటర్, కార్లోనే వదిలేస్తే బెటర్ అనమాట. ఎందుకు అని అంటే అక్కడ ఎక్కడ చూసినా కూడా ఏదో సందు చెప్తారు, మనకు అర్థం కాదు. బికాస్ మరాఠీ మాట్లాడుతూ ఉంటారు కదా అందరూ. కానీ ఆ షాప్ సందులలో ఉంటుందంటే అది మనకు అంత విజిబిలిటీ ఉండదు అనమాట. వెళ్ళి ఇక్కడ చెప్పుల స్టాండ్ అనేది బోర్డ్స్ కూడా ఏం ఉండవు. సో అలా అనమాట. సో ఇది ఏంటంటే ఇంకెక్కడ ప్లేస్ దొరక్క ఆల్రెడీ ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయాం కాబట్టి, సో గుడి వెనక్కి వెళ్ళి ఒక సందు ఉంటే ఆ సందులో విడిచేసి వచ్చేసామన్నమాట. అంటే ఇంక పోతే ఉన్నాయిలే అనుకొని ఆ నమ్మకంతో వెళ్ళిపోయామన్నమాట. సో అలా అక్కడ చెప్పులు వదిలేసి నేను వచ్చేసాను. పొరపాటున ఫోన్ ఇలా టచ్ చేశాను అనమాట, మర్చిపోయి. సో అది జరిగింది. సో ఇదేంటంటే మనం లోపల గేట్ చెప్పాను కదా, ఆ గేట్ అలా లోపలికి వస్తే ఇక్కడ మనకి పెద్ద ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో గోడకి బ్యాక్ సైడ్. సో ఇలా అన్నీ చూసుకుంటూ అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్లోర్ కూడా జారకుండా, ఎక్కడ స్కిడ్ అవ్వకుండా ఎంత అప్పట్లోనే ఎలా కట్టారో చూడండి. అంత స్టోన్ వర్క్ అనమాట. పెద్ద పెద్ద రాళ్ళు, స్టోన్స్ అన్నీ. ఇవన్నీ గేట్స్ ఇవన్నీ కూడా కొత్త కట్టినట్టున్నారు బహుశా. సో అంత స్టోన్ వర్కే అండి. మీరు ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద ప్రాకారణాలు అవన్నీ కూడా మనకి మనం ఒక రాజభవనంలో ఉన్నాము, లేదంటే అప్పట్లో రాజకోటలు ఉండేవి కదా, ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే అక్కడ ఉండే కొలను. సో ఈ కొలను ఏంటంటే ఇక్కడికి కొలను 365 days వాటర్ వస్తూనే ఉంటాయంట. కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాత్రం ఎవరికి తెలియదంట. సో ఆ వాటర్ అక్కడి నుంచి వస్తూనే ఉంటుంది. ఎవ్రీడే దాన్ని ప్యూరిఫై చేస్తూనే ఉంటారంట. సో అక్కడ ఒక పోలీస్ అతను కూడా ఉంటాడు ఫర్ సెక్యూరిటీ. చిన్నపిల్లలు కానీ ఎవరైనా జారి పడిపోకుండా అలవ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి అక్కడే ఉంటారంట. పెద్దవాళ్ళు ఎవరు లేకుండా పిల్లలు వెళ్తున్నప్పుడు కానీ అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ప్రొటెక్షన్ కోసం అని అక్కడ ఒక పోలీస్ అతను వాచ్మెన్ లాగా కూడా ఉంటారనమాట. సో మీరు చూడొచ్చు, దానికి కిందకి వెళ్ళడానికి స్టెప్స్ మార్గం కాకుండా నిచ్చెన ల్యాడర్ వేసి చూసారనమాట. సో దాంతో ఏంటంటే మనం పట్టుకొని కొంచెం దిగొచ్చు అన్నట్టు. సో అది దాటుకొని మనం కిందికి వస్తూ ఉంటే ఆ స్టెప్స్ దిగాలన్నమాట. సో ఆ స్టెప్స్ అనేవి కొంచెం ఇట్లా నిటారుగా ఉన్నాయి కానీ ఈజీగానే దిగొచ్చు, అంత స్లిప్పరీ ఏం లేదు. దిగలేని వాళ్ళు ఆ పక్కన హ్యాండిల్స్ పట్టుకొని కూడా దిగొచ్చు అనమాట. సో ఇది ముఖ్యంగా ఆ చుట్టుపక్కల చూస్తే కనుక అవన్నీ ఇల్లులు అనమాట. ఇళ్ళల్లోనే ఉన్న గుడి అనమాట అది. మరి మేబీ ఒకప్పుడు ఇది ఏంటో మనకు తెలియదు కానీ ఈ చుట్టుపక్కల మాత్రం చాలా వరకు ఇల్లులు అయిపోయాయి. సో మనం అలా వెళ్తూ ఉంటే గ్రీన్ కలర్ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది కదా, అదే గణపతి టెంపుల్ అనమాట. సో మనం అలా కొలను చూసుకొని అలా స్ట్రైట్గా దిగ్గానే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే గణేశుడు టెంపుల్ వస్తుంది అనమాట. సో మీకు అందరికీ తెలుసు కదా, గణేశుడినే మనం మొదటగా సేవిస్తాము, మొదటగా ఆరాధిస్తాం. కాబట్టి ఇక్కడ గణేశుడి దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా ఆయన్ని దండం పెట్టుకొని ఆయన దగ్గర బొట్టు పెట్టించుకొని తీర్థం తీసుకొని
ఆ రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి రైట్కి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది. చూసారా, అప్పట్లో కూడా ఒక డిజైన్ అనమాట అది. అలా డిజైన్ పెట్టారు. ఆ డోర్లు అవన్నీ కూడా పాతవే. సో అవన్నీ చూస్తూ అలా కిందకి దిగాలి. ఇంకా కిందకి వెళ్తే ఏ గుళ్ళో అయినా మామూలుగా అమ్మవారి పైన ఉంటారు కదా, ఇక్కడ కింద ఉంటారనమాట. సో అలా కిందకి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మీకు కనిపించింది మెయిన్ టెంపుల్ కాదు, దాని వెనకాల ఇంకొకటి ఉంటుంది, అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇది ఇంకొక ద్వారం లాగా. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ పంతులు. సో ఆ పంతులు ఎవరిని నమ్మకండి. ఎందుకు అని అంటే, వాళ్ళు ఏదో పూజ చేస్తాము, ముఖద్వార దర్శనం మీకు ఈజీగా చేపిస్తాము అని పర్ హెడ్ 500 లేకపోతే ఇద్దరికి కలిపి 500 తీసుకుంటారు. ఈ పళ్ళాన్ని చేతిలో పెడతారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు. అరటిపళ్ళు పూజలు అక్కడ పెట్టేసి మనకు నార్మల్ ధర్మ దర్శనం కంటే కూడా ఇంకా దూరం నుంచి చూపిస్తే ఇదే ముఖ దర్శనం అంటారు, పంపించేస్తారనమాట. సో మేము ఫస్ట్ అలా వెళ్ళి మోసపోయాము, మీరు మోసపోకండి. సో అలా వెళ్తూ కిందకి దిగాలన్నమాట. ఇంకా కిందకి దిగితే మనకి వచ్చేస్తుంది. సో మీకు అక్కడ గోడల మీద ఉంటుంది ముఖద్వార దర్శనం అని చెప్పేసి. సో ఫస్ట్ మేము ముఖద్వార దర్శనం అనగానే సో ఓకే అక్కడ వరకే చూపిస్తారు కదా అంటే, అతను ఏమన్నాడంటే అందరికీ అక్కడి నుంచి దర్శనం అవుతుందండి, కాకపోతే మీకు డబ్బులు ఇస్తే త్వరగా అయిపోతుంది అంటే, సరేలేండి అందరికీ అక్కడికి అయ్యేటప్పటికి ఇంకెందుకు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి తీసుకున్నాం. ఎందుకంటే టికెట్స్ లైన్ కూడా చాలా పెద్దగా ఉండే అనమాట ఆ రోజు. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. సో ఆధార్ తీసుకొని వెళ్ళినా కూడా లైన్ కొంచెం పెద్దగా ఉంది, వీకెండ్స్ కదా అని చెప్పేసి ఆయనకు డబ్బులు ఇచ్చే వెళ్ళామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది. సో ఏంటంటే అందరు ధర్మ దర్శనం కంటే కూడా ఇది చాలా వెనక దర్శనం అని చెప్పేసి. సో అమ్మవారు కూడా ఆ క్రౌడ్లో మనకు అంత క్లియర్గా కనపడరు సో అలా వెళ్ళినప్పుడు. సో అందుకని అక్కడ వెళ్ళకుండా మనం పాసిబిలిటీ ఉంటే కనుక నార్మల్గా ధర్మదర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళడం ముఖ్యం. సో వీళ్ళని అడిగితే కూడా వీళ్ళు ఏం చెప్తారు అని అంటే, మనకి ఇదే దర్శనము, ఇదే అయిపోయింది ఇంకా అంటారు. బట్ డోంట్ బిలీవ్ దట్. అలాంటివన్నీ మీరు నమ్మకండి. చూసారా అక్కడ వాళ్ళందరూ ధర్మదర్శనంలో ఉన్న వాళ్ళన్నమాట. సో మేమేమనుకున్నాం ఇది స్పెషల్ దర్శనం ఏమో ఫర్ మనీ అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది లేదు అని చెప్పేసి. అది గర్భగుడి, మీరు చూస్తుంది ఇప్పుడు గర్భగుడి అనమాట. సో తర్వాత ఏమైందంటే మేము మాట్లాడడం లేదు, ఇలా కాదు నాకు వేరే దర్శనం కావాలి, అప్పుడే మేము డబ్బులు ఇస్తాము అని చెప్పేసి కొంచెం బెదిరిస్తే, అప్పుడు లేదు దానికి పాస్ కావాలి లోపలికి వెళ్ళడానికి అని అన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఏం చేసామంటే, ఓకే పాస్ అడుగుతున్నారు కదా మరి దానికి పోనీ ఎక్స్ట్రా మనీ అయినా సరే అలా వెళ్తాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అందుకనేసి అక్కడ డిస్కషన్ పెడితే ఆయనకు కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఇస్తే అప్పుడు ఎవరినో అడిగి సెక్యూరిటీ అంటే మెయిన్ పూజారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పాస్ తీసుకొచ్చి అప్పుడు వేరే దర్శనం చేయించారనమాట. సో నేను ఇందాక మీకు చెప్పాను కదా వీకెండ్సే ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి. సో మీకు అది బ్లూ బోర్డ్ కనిపిస్తుంది కదా, అదేంటంటే డొనేషన్స్ ప్లేస్ అనమాట. మీరు ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే అక్కడ డొనేట్ చేయొచ్చు అమ్మవారికి. సో ఆఫీస్ అనమాట అది. ఇంకోటి అక్కడ అందరూ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, అమ్మవారి కోసం పాటలు పాడుతూ ఉన్నారు అనమాట. అంటే భజన చేస్తున్నారు బేసిక్గా. సో అమ్మవారికి స్తుతి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పాడుతూ ఉన్నారనమాట. ఎందుకు అని ఇందాక మీకు చెప్పాను కదా నేను వీకెండ్స్లోనే ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజు నా అదృష్టమో లేకపోతే అమ్మవారి అనుగ్రహమో నాకు తెలీదు, బట్ ఆ రోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే అభిషేకం జరుగుతుందంట. సో అక్కడ నేను నిజరూప దర్శనం చేసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఐ ఫెల్ట్ వెరీ 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 బ్లెస్డ్ అనమాట. అంటే ఇంకా అమ్మవారే అనుగ్రహించారు నన్ను అని అనుకోవడానికి అదొక నిదర్శనం అనిపించింది. అంటే వెళ్ళేంత వరకు నేను ఆ వైబ్ని ఎంజాయ్ చేయలేకపోయాను. ఏముంది అమ్మవారి టెంపులే కదా అనుకున్నాను, బట్ సంథింగ్ ఈజ్ దేర్ అండి. ఆ గుళ్ళో నిజంగా ఏదో మహిమ అయితే ఉంది. సో అందుకని మీ అందరికి కూడా అలా వీడియో నేను కూడా చూపించాను అనమాట. మీకు ఇప్పుడు ఏదైతే చూపించానో వీడియో అది లోపల లైవ్ అనమాట. లైవ్ ప్రొజెక్టర్లో చూపించారు వాళ్ళు బయటకి. సో మనం వీడియో లోపల తీసుకోలేం కాబట్టి నేను బయట అలా పెట్టాను అనమాట. సో మీ అందరికి కూడా ఆ అదృష్టాన్ని కలిగించాలని నేను అనుకున్నాను. సో అందుకని తీసి మీకు పెట్టాను అనమాట. సో అదే మెయిన్ గుడి అండ్ విగ్రహం. ఇది వచ్చేసి చింతామణి అంటారనమాట. సో మనకి ఛత్రపతి మహారాజు గారు ఏంటంటే ఈ రాయి ఉంది కదా, దీని మీద ఒక కాయిన్ పెట్టి యుద్ధానికి వెళ్ళే ముందు 2 చేతులు జోడించి అమ్మవారిని నిర్ణయం తీసుకునేవారట. అంటే అది కుడివైపుకు తిరిగిందనుకో విజయం వస్తుందని, ఎడమ వైపుకు తిరిగిందనుకో జరగదని. సో యుద్ధంలో ఓడిపోతారు వద్దు అని. అంటే నిర్దిష్టంగా ఉంది, ఏ చలనం లేకుండా ఉందంటే కొంతకాలం వెయిట్ చేయమని దాని సంకేతం అట. సో అందుకనేసి ఇది చాలా స్పెషల్. అక్కడ మీకు చేంజ్ లేకపోయినా సరే ఆయనకు నోటిస్తే ఆయన చేంజ్ ఇస్తున్నాడు. సో ఒక 10 రూపీస్ కాయిన్ ఇస్తారు. సో అక్కడ పెట్టేసి మన మనసులో కోరుకొని చూడాలి. సో నేను పెట్టాను, అది ఏం కదలలేదన్నమాట. సో ఆయన అన్నారు
కొంచెం టైం పడుతుందమ్మా, ఏం అవ్వదు, వర్క్ అవుతుందిలే, బాధపడకు అని చెప్పారనమాట. సో ఇట్స్ ఓకే అనుకున్నాను నేను. అమ్మవారి దర్శనం అవ్వడం మహాభాగ్యం అనుకున్నాను నేను. అలాంటిది ఈ పాస్తో వెళ్ళాను కదా, ఒక 5 minutes చూడనిచ్చారనమాట అమ్మవారిని దగ్గర నుండి. చూసేసరికి నేను అసలు అక్కడ స్టక్ అయిపోయాను అనమాట. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు దర్శనం అయిన తర్వాత మీరు రైట్ సైడ్కి వచ్చేస్తారు. రైట్ సైడ్కి వచ్చేస్తే అమ్మవారి ఊయల ఉంటుంది అక్కడ. అదేంటంటే ఎవ్రీడే రాత్రి అమ్మవారు అక్కడికి వచ్చే పడుకుంటారట, అదొక నమ్మకం. సో ఆ పడుకున్నప్పుడు అక్కడ అందరూ చాలామంది మనీ వేసి దాన్ని మొక్కుకొని వస్తున్నారు. మీరు కూడా డెఫినెట్గా మొక్కుకొని బయటకి రండి. సో అది చరిత్రలో కూడా ఉంది, అమ్మవారు అలా వచ్చి రోజు అక్కడ పడుకుంటారని చెప్పేసి. ఇంక ఇక్కడ చాలామంది దర్శనం అయిపోయాక అలా కూర్చుంటున్నారు. కొంతమంది ఏమో అభిషేకాలు చెప్పాను కదా, అభిషేకం మనం కూడా చేయించుకోవచ్చా అంటే దానికి 8 days ముందు బుక్ చేసుకోవాలట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకొని రావచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇది అమ్మవారి చీరలు, అంటే అమ్మవారికి మనం సారీ అవన్నీ పెడతాం కదా వాయనంలాగా. సో అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ వీళ్ళు సేల్ పెడతారు, ఒక చిన్న స్టాల్ పెట్టి. సో ఇక్కడ ఏంటంటే ఈ కనిపిస్తున్న చీరలన్నీ జస్ట్ అమ్మవారి ఒళ్ళో పెట్టించినవి అనమాట. సో ఈ చీరలకి ఏంటంటే వీళ్ళు తక్కువ రేట్లోనే అమ్ముతున్నారు, ఎక్కువ మరాఠీ స్టైల్స్లోనే ఉంటాయి. ఇవేంటంటే అమ్మవారికి 2-3 రోజులు కట్టి వేసిన చీరలు అనమాట. సో అవి కొంచెం ప్యూర్గా ఉంటాయి కాబట్టి వాటికి ప్రైస్ ఎక్కువ. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, వీళ్ళు స్పెషల్గా ప్లాస్టిక్ వాడకుండా బ్లౌజ్ పీస్లోనే ప్యాక్ చేసి మనకు చీరలు ఇస్తారనమాట. సో మా ఫ్రెండ్స్ కొంతమంది కొనుక్కున్నారు చీరలు, సో అందుకని ప్యాక్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇచ్చాను అనమాట. సో ఎగ్జిట్కి మళ్ళీ సేమ్ అలాగే పైకెక్కి రావాలి. అండ్ కొంచెం దిగిన తర్వాత మళ్ళీ మనం సేమ్ ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడికే వచ్చేస్తాము ఇక్కడికి. సో సేమ్ అదే ద్వారం ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇదే గణపతి దేవుడు. ఇందాక మనం ఎంట్రీలో చూసాం కదా వచ్చేటప్పుడు, సేమ్ అదే. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం ఏమీ ఉండదు, ఒకటే వేలో వెళ్తాము. జస్ట్ అలా రింగ్ రోడ్డు తిరిగినట్టు అలా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ సేమ్ అక్కడికే వస్తామన్నమాట. సో ఇక్కడ కొంతమంది ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు. ఇప్పుడు అక్కడ కనిపించే రైట్ సైడ్లో ల్యాడర్ ఏంటంటే చెప్పాను కదా, అదే కొలను అనమాట. అక్కడ కనిపించేది మీకు కొలను, ఇటు నుంచి వెళ్ళాలి. సో అలా వెళ్తూ ఉంటే అక్కడ ఫొటోస్ దిగి చాలామంది అక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు. సో కొన్ని ఫొటోస్ దిగేసి కొంచెం చక్కగా పోజులు ఇచ్చేసి బయటికి రావడం అనేది జరిగిందనమాట. సో బయటికి వస్తూ ఉంటే మీకు ఇంకొకటి కూడా కనిపిస్తుంది. ఏంటంటే ఒక చిన్న టాటాయిస్ ఉంటుంది అక్కడ. మనం మెయిన్ గేట్ ఉంది కదా, మెయిన్ గేట్లో నుంచి వస్తుంటే ఒక టాటాయిస్ ఉంటుంది. ఆ టాటాయిస్ ఏంటంటే అది మొక్కుకొని లోపలికి రావాలి. మీకు చూపించాను కదా ఇది. అయితే నేను వెళ్ళేటప్పుడు కొంచెం క్రౌడ్ ఉంది కాబట్టి నేను అంత గమనించుకోలేదు దాన్ని. సో ఇక్కడ మనం మహారాష్ట్ర అటు వెళ్ళేటప్పుడు ఏంటంటే టాటాయిస్ అనేది ప్రత్యేకంగా పూజిస్తారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి.